గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ములక్కాడ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ములక్కాడల్ని ఇలా కట్ చేసుకోవాలి, కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాలని పేస్ట్ చేసుకోవాలి. కొబ్బరి పొడి, కొంచెం కాజు, నువ్వులు, వేరుశనగ పలుకులు, హోల్ గరం మసాలా, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ములక్కాడలు ఉడికిపోయాయి. బాండి పెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర, శనగపప్పు, ఆవాలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కాస్త కరివేపాకు, కొత్తిమీర, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకుంటే ఏంటంటే మనకు తొందరగా డైజెషన్ అవుతుంది. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెమే పడుతుంది. ఈ పేస్ట్ని పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ములక్కాడలను వేసుకోవాలి. ఇందులో వేసుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకి ములంకాయ కర్రీ, మసాలా కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన ములక్కాడ మసాలా కర్రీ రెడీ.